దైవ సృష్టి, మానవ సృష్టి, ఈ రెండు అతి కొద్ది సమయంలో మీకు వివరించి నేను ముగిస్తాను. దైవం పంటేస్తున్నాడు, అది మానవుల పంట. ఏంటండి? మానవుడు పంటేస్తున్నాడు, అది ఆహారానికి, మనుషులందరికీ తనకి ఆహారానికి పంట. ఈ పంటలో ఆ పంటలో తేడా ఏంటంటే, దైవం వేసేటటువంటి పంటలో పుచ్చులు ఎక్కువ ఉన్నాయి. అర్థమవుతుందా? పుచ్చులు ఎక్కువ ఉన్నాయి. అంటే మానవుల్లో ఆయన చెప్తాడు, భగవద్గీత చెప్తాడు, ఖురాన్లో చెప్తాడు, చాలా మంది దైవాన్ని తెలుసుకొని దైవాజ్ఞల ప్రకారం నడవాలి అనేటటువంటి స్పృహ కూడా లేకుండా, మాకు మేమే స్వేచ్ఛా జీవులు, మాకు మేమే స్వతంత్రులు, మాపై ఎవరి హక్కు లేదు, అధికారం లేదు, మా ఇష్టానుసారం నడవటమే మాకు ఇష్టం అని అనుకుంటారట. ఇదే మానవుడు తన ఇష్టానుసారం చేయు ప్రతి పని నాశకరము అని మనం వింటున్నాం దైవం మాటగా. ఈ పుచ్చులేంటి, ఇది ఫలం వచ్చేటటువంటిది తక్కువ ఏంటి అనేది, అంటే మనుషుల్లో కొద్దిమంది మనుషులు ఉన్నారు, చాలా మంది దిగజారిపోతున్నారు రోజు రోజుకి. ఎలా సంస్కరించుకోవాలి ఏంటి అనేది విషయం నేను చెప్తాను. ఇక మనుషులు వేసే పంటలో మీరు వడ్లు చూస్తున్నారు. తూర్పాలు పడితే ఒక 2 ఫుట్లు వడ్లైన, 3 ఫుట్లు వడ్లైన అనుకో, తాలు తక్కువ పోతుంది. అవునా కదా? తాలు పోతుందా? పోతుంది. పత్తిలోనైనా పుచ్చు తక్కువ వస్తుంది, మేలైన పంట ఎక్కువ వస్తుంది. ఇలా చూసుకుంటే సృష్టిలో ఈ అన్నీ కూడా సృష్టికర్త అయిన దైవం మనుషులతో సహా ప్రాణం లేని ఆయన సృష్టించాడు, ప్రాణం ఉన్ను కూడా ఆయన సృష్టించాడు, సృష్టిస్తున్నాడు, సృష్టించబోతున్నాడు. అవును కదా? మనల్ని సృష్టించాడు, చెట్లని, పక్షుల్ని, అన్ని రకాల జీవరాశుల్ని సృష్టించాడు, ఇంతకుముందు సృష్టిస్తున్నాడు, సృష్టించబోతున్నాడు. సృష్టి అంతమైపోయేదాకా ఆయన సృష్టి ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇది దైవశక్తికి నిదర్శనం. ఇక మనిషి మాత్రం నిర్జీవమైనటువంటి దానిని మాత్రమే, అంటే తన ఆహారం కోసం, తన మనుగడ కోసం దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ సెల్లులు కనిపెట్టడం, అర్థమవుతుందా, మైకులు, ఈ టెక్నాలజీ పరంగా ఏదైతే ఉందో ల్యాప్టాప్లు, ఇవన్నీ కూడా ఈ ప్రాణం ఉన్నాయా? ప్రాణం లేదు. ఈ అవసరాలు సౌకర్యం కోసమే మానవుడు సృష్టించుకోగలుగుతాడు. మానవుణ్ణి కూడా సృష్టించింది దైవమే. అర్థమవుతుందా? ప్రాణం ఉన్న మానవుణ్ణి సృష్టించింది కూడా దైవమే. అయితే మానవుడికి ఈ అవకాశం, సృష్టించుకునేటటువంటి అవకాశం దేని ద్వారా ఇచ్చాడు దైవం? మైక్ తయారు చేశాడు, పెన్ను కనిపెట్టాడు, ఇల్లు కట్టుకున్నాడు, సెల్లు, కంప్యూటర్ సృష్టించుకున్నాడు. దేని ద్వారా మనిషి తయారు చేశాడు? వీటిని జ్ఞానం ద్వారా, మెదడు ద్వారా. మెదడు ఇచ్చింది ఎవరు మరి? దైవం. అర్థమవుతుందా? ఆ విషయం మర్చిపోయాడు మనిషి. దైవం అనేటటువంటి నిర్వచనం, దైవం అనే ఒక మహత్తర శక్తి సృష్టిని సృష్టించి నడుపుతుంది, నన్ను కూడా సృష్టించి నడుపుతుంది అనేటటువంటి స్పృహ కోల్పోయాడు. కాబట్టే పుచ్చుగా మారిపోవడానికి అవకాశం ఉంది. అయినా సరే ఆ పుచ్చు, ఇప్పుడు మనం వేసే పత్తి గింజల్లో పుచ్చు వస్తే మలవదో, దాన్ని స్మాష్ అయిపోతుంది. కానీ మానవుడికి ఏదైతే ఈ అవకాశం ఇస్తున్నాడు దైవం, మళ్ళీ పుచ్చుని తనకు తాను సరి చేసుకొని మంచి మనిషిగా మారేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దైవం ఇస్తున్నాడు మనకి. ఎలాగా అంటే, పంచభూతాలను సృష్టించాడు ఆయన. ఏంటి? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. పంచభూతాల మధ్యలో మానవుణ్ణి పంచేంద్రియాల కలవానిగా సృష్టించాడు. పంచేంద్రియాలు ఏంటి? నోరు, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము. అర్థమవుతుందా? పంచేంద్రియాలు బయటికి కనిపిస్తున్నాయి. పంచభూతాల మధ్యలో ఈ యొక్క విత్తనం తీసుకుపోయి దాన్ని పొలం దున్ని పొలంలో విత్తనం పెడితే దాని మీద వర్షం పడగానే అది ఏమవుతుంది చెప్పండి? నేను వందే భారత్ లాగా అట్లా పోను, అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. మా కృష్ణ గారు కూడా చెప్తాను, అద్భుతమైన ప్రసంగం. అక్కడ ఒక ప్రశ్న, ఇక్కడ ఒక ప్రశ్న, ఇక్కడ ఒక ప్రశ్న, అక్కడ ఒక ప్రశ్న అడిగితే అందరు సెటరేట్ అవుతారు. ఇప్పుడు నేను శ్రావణికం చెప్పగానే వాళ్ళేసాలని గట్టిగా చెప్పలే. అర్థమవుతుందా? ప్రసంగం అద్భుతంగా వచ్చింది, కానీ ప్రశ్న చేస్తే అది మీ చెవులలో నుంచి మీ హృదయంలోకి దూరి మీ హృదయాన్ని ప్రభావితం చేయడానికి అవకాశం ఉండాలి అంటే ప్రశ్నలు వేయాల్సిందే. ఆలోచింపజేసే విధంగా ఉండాలని చెప్పి ఖురాన్లో చాలా సార్లు చెప్తాడు, భగవద్గీతలో కూడా అదే చెప్తాడు, బైబిల్లో కూడా అదే చెప్తాడు. ఆలోచింపజేసే వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు, దేవుడి అనుగ్రహం కోసం ఎదుగుతున్నట్టు. అర్థమవుతుందా? విత్తనాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టాము, వర్షం పడ్డది, ఏమవుతుంది? విత్తనం మొలకెత్తుతుంది. వాతావరణ ప్రభావం దానిలో మార్పు తీసుకొచ్చిందా రాలేదా?
ఇప్పుడు పంచభూతాల మధ్యలో మానవుడు ఉన్నాడు, బయట నిలబడ్డాడు, వర్షం వస్తుంది, ఏమవుతాడు? తడుస్తాడా తడవడా? తడుస్తాడు. అలాగే వర్షాకాలం అయిపోయింది, చలికాలం వచ్చింది, బయట ఉన్నాడు, వణుకుతుడా వణకడా? వణుకుతాడు. అలాగే ఎండలో నిలబడ్డాడు, వేడెక్కిద్దా ఎక్కదా శరీరం? అంటే ఈ ప్రభావానికి మార్పులు క్లియర్గా కానొస్తున్నాయి, మార్పు అనేది క్లియర్గా కానొస్తుంది. ఈ పంచభూతాలు, ఈ శరీరం అనేది పంచభూతాల ప్రభావానికి లోనవుతుంది అనేటటువంటి విషయం, ప్రభావితం చేస్తుంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుందా? ఇంకేమైనా డౌట్ ఉందా దాంట్లో? ఏమాత్రం డౌట్ లేదు. అలాగే ఇది శరీరం. ఈ శరీరంతో పాటు లోపల ఒకటి ఆత్మ పెట్టాడు, ఆత్మ. అర్థమవుతుందా? ఆ ఆత్మ దానికి కొన్ని, ఇప్పుడు మనకి శరీరానికి ఆకలి, వర్షం, ఎండ, చలి ఎలాగైతే పెట్టాడో ఆత్మకి కొన్ని గుణాలు పెట్టాడు, మనసుకి కొన్ని గుణాలు పెట్టాడు. అర్థమవుతుందా? సిగ్గుపడటం కానీ, కోపం రావటం కానీ, ప్రేమ రావటం కానీ, భార్యాభర్తల మధ్య కానీ, పిల్లల మీద కానీ. అలాగే ఈ యొక్క ఆత్మకి కొన్ని రకాల సుగుణాలని, కొన్ని కోపం రావడంతో పాటు ఈర్ష్య, అసూయ, ద్వేషం, మంచి చెడు, ఇవన్నీ కూడా కొన్ని రకాల గుణాలను ఇచ్చాడు, వికారాలను ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఈ వాతావరణం పంచభూతాల మధ్య ఈ పంచేంద్రియ ప్రభావంతో మంచి మాటలు మీరు చెవుల ద్వారా జాగ్రత్తగా వింటే మనసు పులకించిపోతుంది. ఇందాక పాట అన్నారు, ఎలా ఉంది? అర్థమవుతుందా? ఇప్పుడు ప్రసంగం విన్నారు, ఇప్పుడు రెండో ప్రసంగం వింటున్నారు. మనసు ఏమనిపిస్తుంది? కరెక్టా కాదా, కరెక్టా కాదా అని మీరు దాన్ని క్వశ్చన్ చేస్తుంటే రైటే రైటే రైటే. ప్రభావితమైందా అవ్వలేదా? హృదయం మెత్తపడదా పడలేదా? ఇలాగా ఎవరైతే తనను తాను విన్న ద్వారా, చూసిన దాని ద్వారా, విన్న దాని ద్వారా ఆలోచన చేసి తన ఆత్మని శుద్ధి చేసుకుంటారో, తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారో, వారి హృదయంలో నుంచి విశ్వాసం అనేటటువంటి ఒక మొక్క బయటికి వస్తుంది. దేవుడు ఒకే ఒక్కడు. మొక్క వచ్చిందా రాలేదు? అక్కడ కూడా మొక్క వచ్చింది. అర్థమవుతుందా? అక్కడ వర్షం పడ్డది, ఇత్తనం ఆడబెట్టినాం, వర్షం వచ్చింది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 8 రోజులకి రావాలి, 2 రోజులకి అది మొక్క వచ్చింది. ఆ మొక్క మహావృక్షం అవుతుంది కొంతకాలానికి. ఈ హృదయం అనేటటువంటి మొక్క కూడా దాంట్లో నుంచి విశ్వాసం అనే బయటకు వచ్చింది కదా. ఇన్నది కరెక్టే, దేవుడు అక్కడే, ఆయన యొక్క ఐడెంటిటీ నాకు అర్థమైంది. ఈ సృష్టికి బయట ఉన్నాడు దేవుడు. ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు, ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు కాదు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ మీకు? మీరు విన్న తర్వాత లోపలున్న జ్ఞానం, లోపలున్న అంతరాత్మ రైట్ ఆర్ రాంగ్ ఫిల్టర్ చేస్తుంది. మీరు ఎలాగైతే ఫిల్టర్, ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉంది కదా, అలాగా ఫిల్టర్ చేస్తుందో మురికి నీళ్ళని, మంచి నీళ్ళని మన మైండ్ ఫిల్టర్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇక అప్పుడు ఎవరైతే ఆ విశ్వాసం అనే మొక్కని మళ్ళీ కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఎప్పుడు కూడా ఆ శైతాను ఏమంటుంది? దైవంతో ఛాలెంజ్ చేసి వచ్చింది. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పడం జరిగింది, ప్రకృతి అంతా ఒక మాయ. అర్థమవుతుందా? ప్రకృతిలో ఎన్ని భాగాలు, భార్య, పిల్లలు, సంపద, శరీరము, కాళ్ళు, చేతులు, అందము, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఒక మాయ, ఒక పరీక్ష. తాత్కాలికంగా గొప్ప బహుమానాలుగా దైవం మనకి అనుగ్రహించాడు, వరాలుగా ఇచ్చాడు. ఈ తాత్కాలిక వరాలతోని శాశ్వతమైనటువంటి వరాలు పొందేటటువంటి సంబంధం దైవం మనకి, అవకాశం మనకి ఇచ్చాడు. అర్థమైన విషయం? ఎవరైతే తాత్కాలిక ప్రయోజనాలు పొంది వీటితోనే అసలు ఆనందం ఇదే, అసలు జీవితం ఇదే, ఆహా ఊహ అని చెప్పి ఆ మాయలో పడి ఆ శాశ్వతమైనటువంటి జీవితం లేదు అని భ్రమపడి ఇక్కడ ఈ మాయలో పడిపోయి దైవాన్ని మర్చిపోయి దైవంతో బంధం తెంచుకుంటారో వారు శాశ్వత నరకానికి వెళ్తారు. ఎందుకంటే ముందు ఒకటి ఉంది, ఏంటి? మరణం. నీ జీవిత ప్రయాణం ఎక్కడితో ఇక్కడ ఎండ్ అవుతుంది అంటే మరణంతో ఎక్కడ ఎండ్ అయ్యి అక్కడ మరణంతో పరలోకంలో ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ అన్ని గ్రంథాలు క్లియర్గా చెప్తాడు, శరీరానికి ముసల్తనం ఉంది, శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకి
మరణం ఉందా? లేదు. శరీరం గొప్పదని మర్చిపోతున్నారు. ఆకలి తీరగానే ఆహా బా ఎంత రుచికరమైన వంట తిన్నాం, ఇక మళ్ళీ సాయంత్రానికి ఆకలి కాదా? అన్నం తినమని కడుపు నిండగానే మనిషి తన యజమానిని మర్చిపోతున్నాడు. బలం రాగానే తన యజమానిని మర్చిపోతున్నాడు. కానీ ఒక పశువుని చూడండి, అది కడుపు నిండా ఉదయం దొరకపోతాం పొలానికి, కడుపు నిండా మేస్తుంది. దానికి చిక్కం పెట్టగానే సాయంత్రానికి ఎక్కడికి వస్తుంది? తన యజమానిని గుర్తించి ఇంటికి వస్తుంది. ఇంటిల్లి పాదికి పాలిస్తుంది. అర్థమవుతుందా? ఇలా చూసుకుంటే పశువు మేలా మనిషి మేలా? మరి కడుపు నిండిన మనిషి ఏమో దేవుడు లేడంటున్నాడు, తన యజమాని లేడంటున్నాడు. జ్ఞానం ఉండి ఈ భూమండలం మీద అత్యున్నతమైనటువంటి జీవితం అనుభవిస్తూ భార్యతోని, పిల్లలతోని, సంపదతోని, సుఖ సంతోషాలతోని, ఏసీలు, రుచికరమైన వంటలు, బంధాలు, అనుబంధాలు, ఆహా ఊహు అనే విధంగా అలరారేటటువంటి జీవితం, ఏ జీవికి లేనటువంటి గొప్ప అవకాశాన్ని దైవం మనకిస్తే కడుపు నిండుగానే ఏమంటున్నాం? దేవుడు లేడేం లేడు. ధనం రాగానే, డబ్బు రాగానే ఏమంటున్నాం? దేవుడు లేడేం లేడు, ఎక్కడో చూపి నాకు అని వితండవాదం చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం చెప్పాను నేను, ఫేస్ చూడగానే దేవుడు గుర్తు రావాలి, నీ చేతులు చూడగానే దేవుడు గుర్తు రావాలి, ఆకలి ఎత్తుంటే దేవుడు గుర్తు రావాలి, అన్నం తిన్న తర్వాత దేవుడు గుర్తు రావాలి. ఎందుకో ఆ రుచి ఇచ్చింది ఆయన, ఆ ఆకలి పెట్టింది ఆయన, ఆ దాహం పెట్టింది ఆయన, ఆ నీళ్ళు ఇచ్చింది ఆయన. ఇలా చూసుకుంటే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ దైవానికి భయపడుతూ జీవితం గడపాలి. ఇందులో ఇందాక చెప్పాను, శని శైతాన్ ఏం చెప్తుంది అంటే, ఈ మానవుడికి ఈ జీవితం రావటానికి కారణం భగవంతుడి అనుగ్రహం అయితే, అంతకుముందు ఈ శైతాన్ గంధర్వులు, జిన్నాతులు అంటారు, మన మన మానవ జాతి పుట్టక ముందు వాటికి ఉంది ఈ భూమి మీద మంచి విలాసవంతమైన జీవితం, అన్ని రకాల వసతులు, అనుగ్రహాలు, వరాలు వాటికి ఇస్తే అవి చాలా, ఇప్పుడు ఎలాగైతే బంధాలన్నీ చెడిపోయి ఒక తల్లి కూతురిని చంపటం, కూతురు తల్లిని చంపటం, భర్త భార్యని చంపటం, భార్య భర్తని చంపటం, అసలు ఆ పేపర్ చూస్తుంటే మనం ఈ లోకంలోనే ఉన్నామా, మనుషుల లోకంలోనే ఉన్నామా? క్రూర మృగాలు కూడా అలా చేయవు. క్రూర మృగాలు కూడా పులులను చంపుకోరు, సింహాలు చంపుకో, ఆఖరికి నక్కని చంపదు, తోడేలు చంపదు. కానీ స్వార్థం కోసం ఒక భార్య భర్తను చంపుతుంది, స్వార్థం కోసం ఒక భర్త భార్యను చంపుతున్నాడు, స్వార్థం కోసం తండ్రి పిల్లల్ని చంపుతున్నాడు, పిల్లలు తండ్రిని చంపుతున్నారు. చూడలేదా పేపర్లో మీరు? ఎందుకు? మనిషిగా బతకడం మర్చిపోయాడు, ఈ జీవితం ప్రసాదించింది భగవంతుడు అనే విషయం మర్చిపోయాడు. అందుకని పుచ్చుగా మారిపోయాడు మొత్తం. వీటన్నింటికి పులి స్టాప్ పెట్టాలి అంటే ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్ తిరుగుతుంది, కూలర్ తిరుగుతుంది, ఇక్కడ నుంచి ఇవన్నీ సొంతంగా వెలుగుతున్నాయి. ఇక్కడ నుంచి ఒక వైర్ పోల్ మీదకి వెళ్ళిందా? పోల్ మీదకి వెళ్ళింది. పోల్ మీదకి వెళ్ళిన వైర్ అక్కడ కట్ అయిపోయింది, ఏదో షార్ట్ సర్క్యూట్ అయింది, కట్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? చీకటి అనుకుంటుంది. ఇప్పుడు ఈ గుండె నిరంతరం లబ్డబ్ అని కొట్టుకుంటుంది. ఈ గుండె కొట్టుకోవడానికి ఒక కరెంట్ కావాలి, అది ఇలా వైరుతో లేదు, మనసుతోని కనెక్ట్ అయింది దైవానికి. దైవం ఎక్కడున్నాడని వారు అడిగితే, ఈ సృష్టిని వారికి చూసినగా చూపించండి, మనిషిని చూపించండి, ఈ కంఠ రక్తనాళానికి, గుండె రక్తనాళానికి దగ్గరగా ఉన్నాడు, ఈ మెదడు రక్తనాళానికి దగ్గరగా ఉన్నాడని వారికి చెప్పండి. సాయిబులకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు లేడు, మానవులందరికీ ఒకే దైవం ఉన్నాడు. ఆయన ఈ జీవితం పరీక్ష నిమిత్తం ఇచ్చాడు. ఈ పరీక్షలో అనుక్షణం నీకు ఎప్పుడు కూడా ముందు మంచి చెడు, చీకటి వెలుగు రెండు ముందు పెట్టాడు. మంచి వైపు నడిచి దైవానికి భయపడుతూ ఉంటే శాశ్వతమైనటువంటి జీవితం నీకు బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళ గోలేంది, వీళ్ళు ఇంటి చెప్తారు అని చెప్పి నీకు నువ్వు డిసైడ్ చేసి, నువ్వు ఏ గ్రంథాధారం చూపించకుండా, అర్థమవుతుంది, ఏ ప్రవక్తల మార్గదర్శకత్వం చూపించకుండా నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇద్దామంటే, చూడండి, దైవం కాలచక్రాన్ని నడుపుతున్నాడు, మానవుని సృష్టిస్తున్నాడు, తల్లి గర్భంలో సృష్టిస్తున్నాడు. ప్రతి సోదరి, ప్రతి అక్క, ప్రతి చెల్లి అందరూ కూడా, చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళందరూ ఆలోచించాలి. తల్లి గర్భం అనే గర్భలోకం ఒక అద్భుతమైనటువంటి లోకం. దైవం అంటున్నాడు, కళ్ళు మూసుకుంటే ఈ లైట్ కాని రాదు, ఏమీ కాని రాదు, మీరు నా ముందు మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, నేను మీకు కాని రాను, మీరు నాకు కాని రాదు.
కళ్ళు మూసుకుంటే. ఒక పల్చటి కంటి రెప్ప, పల్చటి రెప్ప అడ్డుపడితేనే ఈ చూపుకి చీకటమయమైపోయింది అంతా. మరి తల్లి గర్భం అనే గర్భలోకంలో అర్థమవుతుందా, 3 పరల చాటున, ఎన్ని పర్లు? మందటి పర్లు, 3 పర్ల చాటున గర్భలోకంలో ఎంత చీకటి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎంత చీకటి ఉంటుంది? ఈ రెప్ప ఎంత ఉందండి? పలసకుంది రెప్ప. ఇక్కడ గర్భలోకం, ఇక్కడ కళ్ళు మొత్తం చీకటి అంతా. ఈ గర్భలోకంలో కారుణ్యపు చీకట్లలో, కట్టిక చీకట్లలో నీ మెదడులో చిన్న తేడా లేకుండా చిన్న చిన్న చేతులు, బుడ్డి బుడ్డి చేతులు, బుడ్డి బుడ్డి కళ్ళు, బుడ్డి బుడ్డి అంత గుండె, ఊపిరితిత్తులు, అక్కడ ఎక్కడ కూడా ఇంత రక్తనాళం కూడా తేడా రాకుండా కట్టిక చీకట్లో ఒక శిశువు తయారవుతున్నాడు అంటే ఎంత మహత్తర శక్తి మంతుడైనటువంటి ఆ దైవం ఆ శిశువుని తయారు చేస్తున్నాడు ఆలోచించమంటున్నాడు. అర్థమవుతుందా? ఒళ్ళు గొగురు పడవాలి. దైవం అంటే ఆషామాషి కాదు. మానవుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ఎందుకు అంటే పరీక్ష కాబట్టి స్వేచ్ఛ ఇస్తే ఎవరు బుద్ధిమంతులో, ఎవరు పుచ్చులో, ఎవరు మంచో ఏరదలిశాను దైవం అంటున్నాడు. మీరు పుచ్చుగా ఉంటారా, మంచితనంలాగా ఉంటారా, మీకు సాఫల్యం మేలు మీరు చేసుకుంటారా, దేవుడితో మీ బంధం తెంచుకొని మీ జీవితాలు చీకటమయం చేసుకుంటారా? ఎవరి చేతులు పెట్టాడు? ఎవరి చేతులు పెట్టాడు? దైవం తన చేతిలో ఏం పెట్టుకోలేదమ్మా. అంతా ఎవరిది వాళ్ళకే చేతి కప్పచెప్పించాడు. అర్థమవుతుందా? ఇందాక చెప్పాను, ఈ యొక్క వాతావరణానికి, ఈ యొక్క వర్షానికి తడిసినట్టు, ఈ మాటలకి ప్రభావితమైనట్టు వారి జీవితాలకి ఒక గొప్ప అవకాశం గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రవక్తల యొక్క ఉమ్మతి ద్వారా, వారి యొక్క సమాజం, అనుసర సమాజం ద్వారా మనకు ఒక గొప్ప వెలుగైన మేలైన దారిని మన ముందు పరిస్తే మనం ఏం చేస్తున్నామంటే అజ్ఞానంతో వాటన్నింటినీ పక్కకి నెట్టేసి నా ఇష్టం అని అంటున్నాం. నీ ఇష్టం అంటే ఏమవుతుంది? దైవ ఇష్టాన్ని కానట్టే. నీ ఇష్ట ప్రకారం ఇందాక చెప్పాడు మన కృష్ణ గారు, నీ ఇష్ట ప్రకారం మరణం ఉందా? మరణం నీకు ఇష్టమా? ముసలితనం నీకు ఇష్టమా? అర్థమవుతుందా? కష్టాలు నీకు ఇష్టమా? బాధలు నీకు ఇష్టమా? అవన్నీ నీ చేతిలో ఉన్నాయా? మరి ఆయన ఇష్టానుసారం నీ జీవితం గడుపుతూ కాలానుగుణంగా పగులు రాత్రుల్ని నడిపించినట్టు కష్ట సుఖాలని నీ ముందు నడిపిస్తే, కష్టం ఇస్తే నువ్వేం చేస్తావు? దేవుణ్ణే తిడతావా? ఈ కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించి, కష్టం కాదు ఇది పరీక్ష అని చెప్పి ఆ పరీక్షలో పాస్ అవుతావా అని దేవుడు నీకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నువ్వేం చేశావు? వామ్మో ఈ బాధలు ఎవరికి రాకూడదు, పగోడు కూడా రాకూడదు అని చెప్పి ఆ కష్టాన్ని ఊహించుకొని అది పరీక్షగా కాకుండా కష్టంగా భావించి నువ్వు దేవుడితో బంధం తెంచుకుంటే నీ జీవితం ఆడ పోలి మీద వైరు దిగితే ఎక్కడంతా చీకటి అయిపోయిందో, దేవుడితో నీ బంధం దక్కని నీ జీవితం ఇంకా చీకటమయమైపోతుంది. ఆ కష్టం దొరికిపోయింది అనుకో, అర్థమవుతుంది. ఇది పరీక్షగా భావించి ఆయనే పరీక్షిస్తున్నాడు, ఆయనే ఈ కష్టం నుంచి ఒడ్డెక్కిస్తాడని చెప్పి భావించావనుకో, ఆ కష్టం తర్వాత 2 లాభాలు ఉన్నాయట, 2 సంతోషాలు ఉన్నాయి, 2 లాభాలు ఉన్నాయి. అర్థమవుతుందా? 2 లాభాలు ఇక్కడ, 3వ లాభం పరలోకంలో. ఇలాగ మనం పుచ్చులుగా ఉండాలా అంటే మనిషి ఎలా ఉండాలి అంటే, ఈ చిన్న మొక్క విశ్వాసం అనే మొక్క అని చెప్పాను కదా, అది మహావృక్షమై ఒక కుటుంబం మొదలు గట్టిగా ఉంటుంది, కొమ్మలు విస్తారంగా ఉంటాయి, వాటి పండ్లు బాగా నిండుగా పండిని, ఆ పండ్లు ప్రజలందరూ తిని సంతోషపడతారు. అర్థమవుతుందా? కాండం గట్టిగా ఉండి, కాండం గట్టిగా అంటే తన కుటుంబంతో తను గట్టిగా ఉండి కొమ్మలు విస్తరించిన కొమ్మల్లాగా ఆ పండ్లు జనాలు తిన్న మాదిరిగా ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇక పిచ్చి మొక్క కూడా ఉంది. పిచ్చి మొక్క ఏమవుతుంది? పంట పొలంలో కలుపు మొక్క ఉంది, ఏం చేస్తారమ్మా? దాన్ని పీకేస్తారు. అర్థమవుతుందా? అక్కడ చెట్టు పెద్దదైంది, ఇక్కడ కూడా చెట్టు పెద్దదైతే అది కాయగాయట్లేదు, పంట పండట్లేదు, అదేదో దాన్ని చెట్టు అన్నాం, దాన్ని ఏం చేస్తారు? దాన్ని కూడా కొట్టేస్తారు. నువ్వు మంచి వృక్షంగా నీ కళ్ళ ముందు ఒక పెద్ద చూసింది, ఒక వృక్షం ఎదిగి అందరికి పండ్లని ఇస్తూ అందరిని ఆనందింపజేసే ఒక చెట్టు కూడా నీకు ఒక గొప్ప సూచన. నీ జీవితం కూడా అలా అందరికీ నీడనివ్వాలి, అందరికీ రుచినివ్వాలి, అందరికీ మంచి పంచాలి అనేటటువంటిది ఒక చెట్టును చూసి నేర్చుకోమన్నాడు దైవం. ప్రతిదీ చూసినే. మరి పుచ్చుగా ఉంటారా, మరి మంచితనం ఎలా ఉంటారా అనేది చివరిగా మనం ముగించుకుంటే, చాలా రాసుకున్నాను మీకు చెప్పడానికి. ఇక
ఎవరైతే తనను తాను సంస్కరించుకుంటారో, తన ఆత్మని శుద్ధి చేసుకుంటారో, దైవంతో బంధం కరెక్ట్గా గట్టిపరుచుకుంటారో వారు సాఫల్యం పొందేవారు. ఇప్పుడు అదే రైతు కూడా పంట వేసాడు, పంట చేతికి వచ్చింది, చిన్న మొక్క, అప్పుడు దాన్ని కూడా కాపాడాడు, దానికి కూడా చీడపేడలు వచ్చినా రాలేదా? మనుషులు కష్టాలు ఎట్లా వచ్చినాయో ఈ మొక్కలకు కూడా చీడపేడలు వచ్చినాయి, దానికి మందు కొట్టాడు. అదవుతుందా? ఇక్కడ మనం కూడా హృదయాన్ని శుద్ధి చేసుకొని గ్రంథాల వెలుగులోకి వెళ్తేనే ఆ చీడ, ఆ రోగం అనేది బుద్ధి ఎప్పుడు కూడా కొద్దిగా పక్కదారి పట్టాలని చూస్తూ ఉంటుంది. అదవుతుందా? చెడు వైపు శైతాన్ లాగుతూ ఉంటుంది. అది దేవుడి దగ్గర వరం పొందొచ్చింది. కింద నుంచి, పైనుంచి, ఎడమ నుంచి, గుడి నుంచి, అన్ని వైపుల నుంచి నొక్కి ఈ మనిషిని నేను నా చెడు మార్గంలోకి తీసుకుపోతా అని అన్నది. నువ్వు ఎటు నుంచి ఏ వైపు నుంచి కూడా గింత సందేహం ఉంటే ప్రకృతి పంచభూతాలు నీ కోసం పనిచేస్తాయి. ఆ స్థాయి భక్తిలో అంత గొప్పతనం ఉంది. పంచభూతాల్లో నువ్వు నడవటం కాదు, పంచభూతాలు నీ కోసం నడుస్తాయి. ప్రవర్తన కాలంలో జరిగినాయి. ప్రతి మానవుడికి అంత స్థాయి భక్తిని దైవం నుంచి, అంత గొప్ప అనుగ్రహాన్ని పొంది ఆ గొప్ప అవకాశాన్ని దైవం ఇచ్చాడు. అంటే అందరూ అంత గొప్పలు అవుతారంటే ఇక్కడ ప్రశ్నపత్రం ఉంది. 35 మార్కులు పాసు, 99 మార్కులు కూడా పాసే. నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో, నువ్వు దైవంతో ఎంత విశ్వాసంతో ఉన్నావో, ఎంత జాగ్రత్తతో ఉన్నావో, దాన్ని బట్టి నీకు నీ కోరికలు, నీ దురాలు, నీ జీవితం నీకు గొప్ప ఉదాహరణగా ఒక అర్థం లాగా నీ ముందు కానొస్తూ ఉంటుంది. ఇక రైతు ఏం చేస్తాడు? పంట చేతికి వచ్చింది, పుచ్చు అన్ని, తాళన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ గట్టుడ్లన్నీ చెవిలో రారబోసేస్తాడు. చెప్పండి మరి ఏం తీసుకొస్తాడు? గట్టి పంట తీసుకొచ్చి, మంచి పొలాలు తీసుకొచ్చి, పుచ్చులు తాళ్ళు చేలో వదిలేసి తీసుకొచ్చి తనన్న దడుస్తాడు. కానీ గట్టి పంటని, మంచి పంటని, మంచి వడ్లని, గట్టి వడ్లని తడవనీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. ఎంత గొప్ప ఉదాహరణ! మన చేతులతోనే దేవుడు చేపిస్తున్నాడు ఇవన్నీ. మరి అలాంటిది మంచి మనుషుల్ని దేవుడు వదిలేస్తాడా? తీసుకొచ్చి తన స్వర్గంలో దైవపు సింహాసనపు నీడలో ఉండే గొప్ప అవకాశం కూడా ఉందంట. శాశ్వతంగా యుగ యుగాలు దేవుడితో ఉండుటకు నీ బంధం దేవుడితో ఎంత బలంగా ఉందో నువ్వే చెక్ చేసుకో. పుచ్చులని దేవుడు లేడు ఎంత చెప్పినా గానీ వారు ఆత్మను శుద్ధి చేసుకోవాలి. అక్కడ విత్తనం మెత్తబడ్డది కానీ, వర్షం పడగాని, ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినా గానీ వీళ్ళకి ఉడుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ పైకి దిగామంటారు, విధి రాతంట, నాకు స్వర్గం రాస్తే స్వర్గానికి పోతా, నరకం రాస్తే నరకానికి పోతా, నాకు వచ్చే సంపద నాకు వస్తూనే ఉంటుంది, నేను చేసినా వస్తుందంట, చేయకపోయినా వస్తుందంట. అర్థమవుతుందా? విధి రాత రాసింది, అదేం రాతో ఇక నేను ఎందుకు చేయాలి, నా కాడికి అయ్యే వస్తాయిలని కూర్చుంటే కుదరదు. ప్రకృతి అనేది ఇక్కడ ఒక సెంటు బాటిల్, ఒక ఇతర బాటిల్ మోత తీసినాం, ఏమవుతుంది? ఏం జరిగిద్ది చెప్పండి? అయిపోయింది. ఏ వాసన వస్తుంది? సెంటు వాసన, సువాసన వెదజల్లిద్ది అందరికి సమంగా. అర్థమవుతుందా? దాని మూత దిగగానే దాని ప్రభావం ఎలాగైతే వికసించిందో, ఒక మంచి మనిషి దగ్గరికి ఒక మంచి మాటలు వస్తే ఆ ప్రభావానికి లోనై లేచి సంస్కరించడానికి సిద్ధపడిపోతాడు. పుచ్చు దగ్గరికి కూడా, అక్కడ పుచ్చుంది, పుచ్చు కూడా వర్షం నీళ్ళు పడ్డాయి, చల్లం ఉందా? లేదు. ఇక్కడ కూడా ఒక బుద్ధి పాడైంది. అర్థమవుతుందా? వంకర బుద్ధి, పుచ్చు బుద్ధి ఉంది. నువ్వెన్ని మాటలు చెప్తే సుఖమే ఉంది. అర్థమవుతుందా? ఆ ప్రభావితం, నేను పుచ్చుని కాదు, నీ సెంటు బాటిల్ లాంటి, అర్థమవుతుందా? నేను ఇతర బాటిల్ లాంటి అని చెప్పి నీకు ఆ మాటల ప్రభావం రాగానే, ఆహా, ఒక మంచి మంచి పేరు పెట్టామంటాం, చాలా మంచి వాళ్ళు అంటవానా? అలా మంచిని స్థాపించడానికి లేచి సిద్ధపడిపోతారు వాళ్ళు. పుచ్చులు కాదు, వాళ్ళు మంచి విత్తనాలు, వాళ్ళు సెంటు బాటిల్ లాంటి వాళ్ళు. ఇదే జీవిత పరమార్థం. ఏ జీవితాన్ని జీవిస్తారో మన చేతుల్లోనే పెట్టాడు. ఇక్కడ మంచి మనుషుల్ని తీసుకుపోయి స్వర్గంలో ఉంచుతాడు, చెడ్డ మనుషుల్ని తీసుకుపోయి నరకంలో వేస్తాడు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. అందరి దేవుడు ఒక్కడ. ఎవరి దేవుడు ఆలుకున్నాడా? ఇక్కడ ఇంతమంది హాజరైన ఎవరికి వాళ్ళు సంస్కరించుకొని అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ముగ్గురికి, నలుగురికి ఈ మెసేజ్ దేవుడు ఒక్కడే. ఈ ప్రకృతే సాక్ష్యం, ఈ పంచేంద్రియాలు గల ఈ శరీరమే సాక్ష్యం,
ఈ లోపల ఉన్న ఆత్మీయ సాక్ష్యం, ఈ ఆత్మని ఆయనే దైవదూతల ద్వారా తల్లి గర్భంలో శిశువుగా తయారు చేసి పిండం తయారు చేసి పిండానికి ఆ ఆత్మని ఆ ప్రాణాన్ని కలిపిన వాడు ఆయన. ఈ ఆత్మకి సాగు లేదు. ఆత్మ దేవుడి గుప్పెట్లోనే ఉంది, శరీరం కూడా దేవుడి గుప్పెట్లోనే ఉంది. మనం అందరం కూడా దేవుడి అదుపాజ్ఞలోనే ఉన్నాం. మేము నమ్ముతున్నాం, మీరు కూడా నమ్మండి అంటే ఎవరు పుచ్చులో ఎవరు మంచిత్తనాలో వారి వారి మాటలను బట్టి వారి ఆలోచనలు బట్టి ప్రభావితం చేసుకుంటారు. సమాజంలో ఇలాగా మాటలు దేవుడి మాటలు చెప్పుకుంటూ పోతే మంచి వాళ్ళు లేరంటారా? వినేవాళ్ళు లేరంటారా? సంస్కరించుకునే వాళ్ళు లేరంటారా? వారు ఎంతమంది అయితే సంస్కరించుకుంటారో, ఎంతమందికి అయితే మనం ఆదర్శంగా ఉంటామో ఆ పుణ్యఫలాలన్నీ మళ్ళీ దైవం మనకి ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఇస్తాను. ఎవరింట్లోనైతే ఇలాంటి మాటలు చెప్పుకుంటున్నామో దైవదూతలు ఇక్కడ దైవం యొక్క కారుణ్యాన్ని కురిపిస్తూ ఉంటారు. ఆ ఇంట్లో శైతాను ఎటు నుంచి కూడా రాకుండా దైవదూతలతోని కాపలా పెట్టమని ప్రతి మనిషి హృదయం మీద, ప్రతి మనిషి శరీరం మీద, ప్రతి కుటుంబం యొక్క ఇంటి మీద, ఓ దైవమా నువ్వు నీ దూతల్ని కాపలా పెట్టా. మేము నడిస్తే చెడుదారి నడిచే అవకాశం ఉంది, మంచిదారిని మమ్మల్ని నడిపించు. ఇలా ఇంటింటికి సోదరిమణులు చాలామంది వచ్చారు. ఒక స్త్రీ ధర్మం తెలుసుకుంటే ఒక వీధి తెలుసుకున్నట్టు, ఒక కుటుంబం తెలుసుకున్నట్టు, ఒక వీధి తెలుసుకున్నట్టు, సమాజం తెలుసుకున్నట్టు అని చెప్పి నీ ప్రవక్త ద్వారా నువ్వు తెలియజేశావు. మేము ఎప్పుడు కూడా కళ్ళతోని చెడు వైపు లాగుతున్నా మళ్ళీ లాక్కొచ్చి ఒక పశువు ఎలాగైతే విడిపించుకుంటే అది పక్క దొడ్లోకి పక్క పొలంలోకి పోతుంటే దాన్ని మెడలో తాడుగట్టి తీసుకొచ్చి మళ్ళీ ఎలాగైతే గుంజు కట్టేశామో అలా మా కళ్ళని, మా చెవుల్ని, మా చేతుల్ని, మా కాళ్ళని చెడువైపు పోకుండా మేము ఆత్మకి ముడేసి మంచికి ముడేసుకొని కట్టేసుకొని మంచి వైపు చెడువైపు వెళ్లకుండా మంచి వైపు నడిచేటటువంటి ఒక అనుగ్రహాన్ని ప్రసాదించు. మమ్మల్ని అందరినీ మంచి వైపు నడిపించు, ధర్మంలో నడిపించు, సమాజానికి ఆదర్శంగా నడిపించు. ఇంటింటికి ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకునేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించు. మమ్మల్ని అందరినీ మా హృదయాలని శుద్ధి చేయి. ఒక తెల్లని మురికిపెట్టిన వస్త్రాన్ని ఉతికి శుభ్రం చేస్తే ఎంత తెల్లగా అవుతుందో మా హృదయాలన్నీ కూడా అలాగా రోజు కుళ్ళు కుతంత్రం లేకుండా, ఈర్ష్య ద్వేషం లేకుండా, మంచి చూపులు చెడు చూపులు లేకుండా మంచి చూపులతోని సంస్కరించుకొని ఒక తెల్లని హృదయాన్ని, తెల్లని అంతరాత్మని ఎప్పుడు రోజు శుద్ధి చేసుకుని అనుగ్రహాన్ని ప్రసాదించు. మమ్మల్ని నడిపించు. మిగతా వాళ్ళందరూ వాళ్ళలాగా బతకాలనే విధంగా సమాజంలో శైతాన్ వ్యవహారాలు చేసే వాళ్ళని చేయకుండా వారిని సంస్కరించుకొని అందరినీ మంచి వైపు నడిచేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు. శైతాన్ ఎటు నుంచి కూడా మాలో ఏ ఒక్కరిని కూడా ఒంటరిగా ఉన్న గొర్రెని తోడేలో పోయి ఎత్తకపోయినట్టుగా మేము ఒంటరిగా ఎవరు లేకుండా జమాత్తోనే ఉండి ఇలాగా వారానికి ఒక ప్రోగ్రాం, ప్రతి ఇంట్లో ఇలా వీలైనంత కార్యక్రమాలు చేసుకుంటూ నీ ఆరాధన చేసుకుంటూ మేమందరం సమూహంగా ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు. శైతానికి ఎటు నుంచి అవకాశం ఇవ్వద్దు. ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు మంచి చదువులు చదువుతున్నారు, ప్రాపంచిక చదువుతో పాటు గ్రంథాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చదువు చదువుకొని వారిని వారు సంస్కరించుకొని వారి కుటుంబాన్ని, సమాజాన్ని సంస్కరించుకునే అనుగ్రహాన్ని ఆ పిల్లలకు కూడా ప్రసాదించు. పెద్దవారయ్యారు చాలామంది, మరి వారి సంసారాల్లో మాధుర్యాన్ని, సంసారాల్లో మంచి అనుగ్రహాన్ని, శైతాన్ లేకుండా, శైతాన్ యొక్క జోక్యం లేకుండా భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ ఆప్యాయతల్ని, మంచి సంసార రుచిని వారి మధ్యలో అనుగ్రహించమని, భార్యాభర్తల సంసారంలో మంచి అనుబంధాన్ని అనుగ్రహించమని నీతో దువా చేస్తున్నాం. పిల్లల్ని కంటి చలవుగా ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించమని దువా చేస్తున్నాం. ఎవరైతే మరి బరకత్ లేదు అనుకుంటున్నారో వారికి సిరి సంపదల అనుగ్రహాన్ని ప్రసాదించమని, సిరి సంపదలు వస్తే మళ్ళీ అహంకారం లేకుండా సిరి సంపదలు నువ్వు ఇచ్చావు అని అనుకోగా ఉండేటటువంటి డబ్బుతో పాటు సంపదతో పాటు అనుకోను కూడా మాకు అందరికి ప్రసాదించమని దువా చేస్తున్నాం.